నమస్తే. నేను డాక్టర్ రఘురామ్, ఆర్థోపెడిక్ సర్జన్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సో చాలామందికి నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉన్నారు. రెగ్యులర్గా నేను ఏసీఎల్ అంటే నీ లోపల ఉన్న లెగమెంట్ సర్జరీ చేస్తాను. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అది పార్షియల్ లెగమెంట్ టేర్ అయితే ఏం చేయాలి. సో జస్ట్ బ్రీఫింగ్, ఇది మన మోకాలు జాయింట్, ఇది థై బోన్, ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక అని చెప్తాము. సో ఈ రెండింటి మధ్యలో ఉండే ఈ లెగమెంట్నే ఏసీఎల్ లేదా ఒక లెగమెంట్ అని చెప్తాం. సో ఇది పూర్తిగా కట్ అయితే అందరికీ తెలిసిన విషయమే, కీహోల్ సర్జరీ చేస్తాము. ఆ కీహోల్ సర్జరీ చేసినప్పుడు ఆ లెగమెంట్ని మనం కొత్తగా క్రియేట్ చేస్తాం, రీకన్స్ట్రక్షన్ చేస్తాము. చేస్తే పేషెంట్ చాలా బాగుంటాడు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే పార్షియల్ టేర్. చాలాసార్లు ఎంఆర్ఐలో నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చారు. పార్షియల్ టేర్ అంటే హాఫ్ కట్ అయిందనో, ఎంత కట్ అయిందనేది మనకు తెలియదు. ఎంఆర్ఐలో పార్షియల్ టేర్ వస్తుంది. పేషెంట్కి కొన్ని పెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. యూజువల్గా ఏదో స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు, కింద పడినప్పుడు వస్తాయి అన్నమాట. సో ఈ పార్షియల్ టేర్ అంటే ఏంటంటే అది 30% టేర్ అవ్వచ్చు, కట్ అయి ఉండొచ్చు, 50% అయి ఉండొచ్చు, 70% అయి ఉండొచ్చు. ఏం చేయాలి? సో అందరికీ సర్జరీ అవసరం లేదు. మరి ఎవరికి చేయాలి? మీరు ఒకవేళ మీ డైలీ యాక్టివిటీస్లో, అంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు అవ్వచ్చు, జంపింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు, లేదా రన్నింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు, స్లిప్ అవుతుంటే ఈ రెండు బోన్స్ తొడ ఎముక, కాలు ఎముక మధ్యలో ఒక స్లిప్పింగ్ ఫీలింగ్ జరుగుతుంటే సర్జరీ అవసరం. మీరు ఎంఆర్ఐలో పార్షియల్ టేర్ ఉంది, సగం కట్ అయింది అన్నా సరే, మీరు అన్ని యాక్టివిటీస్ బాగా చేయగలుగుతున్నారు. డెఫినెట్గా ఫస్ట్ 2 days 2 weeks వరకు మీకు పెయిన్ ఉంటుంది. తర్వాత కానీ నొప్పి లేకుండా మీరు అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతున్నారు అంటే ఈ పార్షియల్ టేర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజెస్, థై మజిల్ ఎక్సర్సైజెస్, కాఫ్ మజిల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఈ పార్షియల్ టేర్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా హీల్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. సో పార్షియల్ టేర్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంఆర్ఐని చూసి భయపడకుండా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వస్తే మేము ఎగ్జామిన్ చేస్తాం. స్టెబిలిటీ అనేది బాగుంది, నీ జాయింట్లో స్టెబిలిటీ బాగుంది, లెగమెంట్ అయి ఉండొచ్చు టేర్ కానీ సిగ్నిఫికెంటే కాలేదు అంటే దానికి ఫిజియోథెరపీ చేస్తే సరిపోతుంది. పార్షియల్ టేర్ కొన్నిసార్లు 70% కూడా కావచ్చు, అంటే లెగమెంట్లో 70% కట్ అయి ఉండొచ్చు. అలాంటి టైంలో మీకు ఇన్స్టెబిలిటీ, ఆ స్టెబిలిటీ అనేది ఉండదు. అప్పుడు మనకి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ ఏసీఎల్ టేర్ అనేది లేకపోతే రిపేర్ చేయాల్సి వస్తుంది, లేదా రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.